తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజుకు ఏదైతే రేపటికి సంబంధించిన అప్డేట్ అనేది ఉందో అదైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలో అయితే తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అంతేకాకుండా ఈ పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ పింఛన్ లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి వారికి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ పింఛన్ డబ్బులు ఇంకా అర్హత కలిగి ఉండి రాని వారి గురించి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి రావట్లేదో వారైతే వారు చేయించుకోవాల్సిన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి చేయించుకుంటే వారికి కూడా ఖచ్చితంగా త్వరగానే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో వారైతే చేయించుకోవాల్సిన మొదటి పని ఏంటిదంటే సో మీరు రాని వారు ఇంకెవరెవరైతే ఉన్నారో వారైతే వారు తదుపరి అప్డేట్స్ చేయించుకుంటే వారికైతే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా పాత పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో పాత పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వారికి కూడా చాలామందికి అయితే పాత పింఛన్ డబ్బులు కూడా కట్ కావడం అయితే జరిగింది. సో ఆ పాత పింఛన్ డబ్బులు ఎన్ని అయితే కట్ అయ్యాయో వాటిని ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే వారికి ఎన్ని డబ్బులు అయితే కట్ అయ్యాయో ఆ మొత్తాన్ని అయితే ఈ కొత్త పింఛన్ల రూపంలో మనకైతే పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఇంతేకాకుండా ఇంకా ఈ పింఛన్లోనైతే ఏవైతే ఇంకా అప్డేట్స్ అనేవి ఉన్నాయో వారు ఖచ్చితంగా వేయించుకుంటే ప్రతి ఒక్క అర్హత కలిగిన వ్యక్తికైతే ఎవరెవరైతే ఇతర కేటగిరీల వారు వృద్ధులు వికలాంగులు ఇంకా తదుపరి కేటగిరీల వారికి ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిర్మల్, ములుగు, మెదక్, వనపర్తి, కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే మనకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అంతేకాకుండా ఇంకా మీరు ఎవరెవరైతే మీ తోటి వారు ఉన్నారో వారికైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కనుక సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.